అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్ది మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది. మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది. స్నేహబంధం ప్రేమగా మారే అవకాశం ఉంది. ఇక మీకు ప్రేమ వివాహం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ రాగాలు పెరుగుతాయి. ప్రేమికులకు శుభదినముగా ఉన్నది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా శుభదినంగా ఉంది. ఈరోజు రాశి వాళ్ళను మాత్రం అంతా కూడా శుభప్రదంగా గోచరిస్తున్నది. పట్టిందల్లా బంగారం కాబోతున్నది. విద్యార్థులు శ్రమించినంత ఫలితం ఖచ్చితంగా దక్కించుకుంటారు. మరియు ఫలితాలు కూడా మంచిగా వస్తాయి. మరి ఈరోజు నెగిటివ్ ఆలోచన దరిచేరనివ్వకుండా చూసుకోవాలి. కేవలం పాజిటివ్గా ఆలోచించాలి. మరియు ఉదయం పూట ఈరోజు విద్యార్థులు గాయత్రి చాలీసా వినడం వలన మనసుకు ప్రశాంతత దక్కుతుంది. మేధస్సు శక్తి విపరీతంగా పెరుగుతుంది. పరీక్షల్లో విజయం ఖచ్చితంగా సాధిస్తారు. అనుకోని విధంగా లాభాలు అనేవి మీకు దరిచేరే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు రాశి వారికి మాత్రం అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు, మరి ఈరోజు ఎవరైతే పెద్ద అనారోగ్య సమస్యలు ఉన్నారో అటువంటి వారు మాత్రం ఖచ్చితంగా ఆసుపత్రులను సందర్శించి అక్కడ ఉన్న రోగులకు పాలను రొట్టెలను కనుక దానంగా అందించినట్లయితే మీకు దోష నివారణ జరిగి కొద్ది వరకు ఉపశమనం అనేది మీకు అనారోగ్యం నుండి తప్పకుండా లభిస్తుంది. దైవ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు రాశి వాళ్ళు మాత్రం అనేక విధాలుగా అనేక మార్గాల నుండి కేవలం లాభం మాత్రమే దరిచేరుతుంది. అనేక ఆటంకాలు వచ్చినా కూడా వాటిని తొలగించుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. శత్రుల నుంచి ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండాలంటే ఈరోజు రాశి వాళ్ళు మాత్రం శత్రు నివారణ కొరకు పరిహారం చేయాలి. దాని కొరకు ఈరోజు ఇంట్లో దక్షిణ ముఖం కూర్చొని ఒక అద్దం తీసుకోవాలి. ఆ అద్దం ముందు 8 జాజికాయలను అయితే పెట్టాలి. ఆ 8 జాజికాయలను అద్దంలో చూస్తూ శత్రుల పేర్లను తలుచుకుంటూ కాల్చాలి. బూడిదతో నిప్పులతో కాల్చిన తర్వాత బూడిదగా మారినటువంటి ఆ యొక్క నల్ల జిల్లేడు కాయలను చక్కగా మీరు ఒక నలుపు రంగు వస్త్రంలో ఉంచేసి మూటగా కట్టేసి మరి ఆ మూటను ప్రవహించేటటువంటి నీటిలో వదిలిపెట్టేయాలి. ఇలా చేయట కారణంగా శత్రుల నుంచి ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది. అంతా శుభాలైతే కలుగుతాయి. ఎలాంటి అవరోధాలు కూడా మీకు దరిచేరకుండా ఉంటాయి. సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఉండండి. ఇతరులకు సూచనలు సలహాలు ఇవ్వకండి. మీ కుటుంబ సమస్యలను మీరు మాత్రమే పరిష్కరించుకోండి. ఇతరులకు వాటి గురించి పరిష్కారం మాత్రం అడగకండి. ఈరోజు మీ సమస్యలు మూడో వ్యక్తి యొక్క జోక్యం మాత్రం బయట వ్యక్తి యొక్క జోక్యం మాత్రం అనుమతించకూడదు. లేకపోతే మాత్రం మీ చేతి నుండి మీ యొక్క సమస్యలు అనేవి ఇంకా పెరిగిపోతాయి. ఈరోజు మీరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఓపికగా పనులు చేస్తే మీ పనులు అనేవి పూర్తవుతాయి. ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది మీకు తరిచకుండా ఉంటుంది. ఈరోజు రాశివారు మెడలో హనుమాన్ రక్ష యంత్రం కనుక ధరించినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎటువంటి నష్టం అనేది మీకు తరిచేరకుండా ఉంటుంది. ఆస్తికి సంబంధించిన లావాదేవీలలో కొనసాగుతున్న వివాదం ఒక లెక్కి వస్తుంది. ఆస్తి కలిసి వస్తుంది. డబ్బును పొదుపు చేయగలుగుతారు. ఆస్తుల లావాదేవీల లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభించడంతో పాటు జీతం పెరుగుదల కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు జీవితంలో ఆర్థికంగా స్థిరపడతారు. డబ్బును స్థిరస్థానాల్లో పెట్టుబడి పెడతారు. దాంపత్య జీవితంలో కలతలు ఉన్నా కూడా వాటిని ఒకరినొకరు మాట్లాడుకొని పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే వాటిని సరిదిద్దుకునే అవకాశం దాంపతుల చేతుల్లోనే ఉంది. ఇది గుర్తించాలి. దీనివలన మంచి లాభాలను కూడా అందుకుంటారు. ఇద్దరి మధ్య ప్రేమ అనురాగాలు పెరిగిపోతాయి. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. లేదంటే భవిష్యత్తులో నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు రాశి వారికి అనేక మార్గాల ద్వారా డబ్బులు వస్తాయి. నూతన గృహాలు, భూములు, ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయము. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కలిసి వస్తుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఈరోజు ధైర్యం, ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు ముందడుగులు వేస్తారు. విజయాన్ని అందుకుంటారు. వ్యాపార ప్రయత్నాల్లో మంచి పురోగతి కూడా ఉంటుంది. పెళ్లి కాని వారికి వివాహ యోగం ఉంది.
ఈ రోజు రాశి వారికి అయితే చాలా బాగా కలిసి రోజుగా ఉంది. మరియు ఈరోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే ఈరోజు 7 మరియు లక్కీ కలర్ అయితే కాషాయం. పరిహారంలో మరి ఈరోజు రామాలయాన్ని దర్శించుట మరియు శ్రీ రామనామ స్మరణము చేయట కారణంగా చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.